గ్రీటింగ్స్ ఫ్రమ్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్టీఎల్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. సో నేను గత నెలలో అమెరికా వెళ్ళొచ్చాను. మనకి వెస్ట్ కోస్ట్లో కాలిఫోర్నియా స్టేట్లో సుమారుగా ఒక 12 గవర్నమెంట్ స్కూల్ చూశాను నేను యుఎస్ఏలో. యాక్చువల్గా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని వాళ్ళు మన తెలంగాణకు సంబంధించిన ఒక ఫోరం, వాళ్ళు నన్ను పిలిచారు వాళ్ళ ఈవెంట్ గురించి. నా ఎక్స్పెండిచర్ మొత్తం కూడా వాళ్ళే పెట్టడం జరిగింది. సో దాంట్లో పాటుగా ఒక 1-2 days వాళ్ళతో ఉండి నేను ఇంకొక 1 week స్కూల్స్ తిరిగాను, గవర్నమెంట్ స్కూల్స్. సో అట్లాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. సో నేను తప్పకుండా కూడా యుఎస్ స్కూల్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలి. సో మనకి అమెరికాలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, మెజారిటీ స్కూల్స్లో మామూలుగా ప్రైమరీ స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్ అంటారు వాళ్ళు, యూకేజీ నుంచి 5th class వరకు ఉంటుంది. సో దాని తర్వాత మనకి మిడిల్ స్కూల్ ఉంటుంది, అంటే 6th class నుంచి 8th class వరకు. తర్వాత మళ్ళీ హై స్కూల్ ఉంటుంది, మనకి 9th class నుంచి 12th class వరకు ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ అంటాము. అక్కడ ఒక చిన్న చిన్న సిటీలు, పెద్ద పెద్ద సిటీలో కూడా స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఒకదానికి అనుసంధానమై ఉంటాయి అనమాట. అంటే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ అయిపోగానే మిడిల్ స్కూల్కి వెళ్తారు, మిడిల్ స్కూల్ అయిపోగానే వాళ్ళకు డెడికేట్ అయినటువంటి ఒక హై స్కూల్కి వెళ్తారు అనమాట. సో ఆ రకంగా ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది కూడా ఒక 6 నుంచి 8 మంది ట్రస్టీ మెంబర్స్ ఉంటారు. ఆ ట్రస్టీ మెంబర్స్ ని అక్కడ మనం ఎట్లయితే సర్పంచ్ అని జడ్పీటీసీ ఎన్నుకుంటామో ఆ మెంబర్స్ ని కూడా ఆ రకంగా ఓటర్స్ ఎన్నుకుంటారు అనమాట. సో ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ఆ ట్రస్టీ మెంబర్స్ మాత్రమే మొత్తం అక్కడ ఉన్నటువంటి 10 నుంచి 35 స్కూళ్ళ వరకు ఉంటాయి ఒక్కొక్క స్కూల్ డిస్ట్రిక్ట్ లో. వాళ్ళు ఆ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ని, ఆ స్కూల్స్ అన్నిటి కూడా వాళ్ళే మేనేజ్ చేస్తారు. సో అంటే వాళ్ళే మనకి సూపరింటెండెంట్ గా, అంటే మన డిఓకి ఈక్వలెంట్ గా వాళ్ళ డిఓని వాళ్ళే అపాయింట్ చేస్తారు. అట్లాగే ప్రిన్సిపల్స్ ని, హెడ్ మాస్టర్స్ ని వాళ్ళే అపాయింట్ చేస్తారు, వాళ్ళే డిస్మిస్ చేస్తారు ఒకవేళ బాగాలేదు అనుకుంటే. సో టోటల్ కంట్రోల్ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. సో మనకి స్కూల్స్ వచ్చేసరికి ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ది ఎంటైర్ కంట్రీలో కూడా ఎలిమెంటరీ స్కూల్ అంటే ఏమేమి ఉండాలి అవన్నీ కూడా మీరు ఏ ఎలిమెంటరీ స్కూల్ పైన కానీ అవన్నీ ఉంటాయి అందులో. అంటే ఉదాహరణకి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కి సంబంధించి, ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా బాస్కెట్ బాల్ ఉంటుంది, అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఒక అథ్లెటిక్ ట్రాక్ ఉంటుంది. సో ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఒక గేమ్స్ రూమ్ ఉంటుంది. సో ఎలిమెంటరీ స్కూల్లో ఏమేమి ఉండాలి, సో క్లియర్ కట్ గా. సో అక్కడ యూకేజీ నుంచి 5th class అనుకున్నాం కదా, అవి దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎక్కడ చేసుకుంటారు వాళ్ళు. సో అట్లాగే దానికి సంబంధించిన డైనింగ్ హాల్, దానికి సంబంధించిన స్పోర్ట్స్ రూమ్స్, దానికి సంబంధించిన చిన్న చిన్న ల్యాబొరేటరీస్, సో అవన్నీ కూడా సో ఎంత ఏరియాలు ఉండాలి. నేను చూసే వారికి ఒక్కొక్క ఎలిమెంటరీ స్కూల్ కి సుమారుగా 15 ఎకరాల నుంచి 35 ఎకరాలు ఉన్నాయి. అంటే అంత పెద్ద ల్యాండ్ అనమాట అదంతా కూడా. సో బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని కూడా అవి. సో ఎక్కడ పోయినా కానీ ఆ స్టాండర్డ్ అనేది సేమ్ ఉంటుంది. అట్లాగే మీరు మిడిల్ స్కూల్కి పోతే మిడిల్ స్కూల్లో ఉండాల్సినటువంటి స్పోర్ట్స్ ఏమి ఉండాలి, సో వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎట్లా ఉండాలి, సో వాళ్ళ ల్యాబొరేటరీస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా స్టాండర్డైజ్ అయిపోయినాయి అనమాట. అంటే మీరు కాలిఫోర్నియా స్టేట్ లో ఉదాహరణకి, కాలిఫోర్నియా అంటే మన తెలంగాణకి ఈక్వలెంట్ గా పాపులేషన్ సేమ్, అక్కడ 4 కోట్ల పాపులేషన్, ఇక్కడ 4 కోట్ల పాపులేషన్. చూసినట్లయితే మీరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ స్కూల్ అయినా కానీ ఆ మిడిల్ స్కూల్ అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఆ మిడిల్ స్కూల్లో ఏ స్పోర్ట్స్ ఉండాలి, ఏ గేమ్స్ ఉండాలి, మళ్ళీ మనకి క్లియర్ కట్ గా. అంటే ఉదాహరణకి అక్కడ ఒక మల్టీపర్పస్ హాల్ ఉందంటే ఆ మల్టీపర్పస్ హాల్లో మీరు డైనింగ్ హాల్ కమ్, ఒక మీటింగ్ హాల్ కమ్, ఒక బాస్కెట్ బాల్ ఇండోర్ కమ్, సో మిగతావి బాక్సింగ్ అలాంటివి కూడా ఆ ఇండోర్ లో ఉంటాయి అనమాట. సో అట్లాగే హై స్కూల్కి వచ్చేసరికి, సో 9th to 12th class అనుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే స్టాండర్డైజేషన్ ఆఫ్ ది స్కూల్. ఎక్కడ పోయినా కానీ మీకు ఎగ్జాక్ట్లీ అంటే సాకర్ గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్స్ ఉంటవి, వాలీబాల్ కోర్ట్స్ ఉంటవి, బాస్కెట్ బాల్ కోర్ట్స్ ఉంటవి, ఒక పెద్ద జిమ్నాషియం, ఒక ఇండోర్ కోర్ట్ ఉంటుంది. సో అట్లాగే మనకి బాస్కెట్ బాల్ ఇండోర్ కోర్ట్స్ ఉంటవి. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అనమాట అన్ని కూడా. సో ఆ స్టాండర్డైజేషన్ ఆఫ్ స్కూల్స్ చూస్తే మనకు ముద్ద అనిపిస్తుంది అనమాట అన్ని కూడా. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ అమెరికాలో మీకు కొత్త స్కూల్స్ కనబడతాయి, పాత స్కూల్స్ కనబడతాయి. నేను 1823వ సంవత్సరంలో మొదలుపెట్టిన స్కూల్ కూడా చూసాను అప్పుడు నేను. సో ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో కూడా సేమ్ స్టాండర్డ్స్ అనమాట. అంటే మనకి మనము ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం మంది కూడా కుడియడంగా. కానీ బట్ అమెరికా
అప్పుడు అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే అప్పుడు మనకంటే తక్కువ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా వాళ్ళు బ్రహ్మాండమైన స్కూళ్ళు కట్టుకున్నారు, బ్రహ్మాండమైన యూనివర్సిటీ కట్టుకున్నారు అనేది మనకు చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది అనమాట. సో దీంట్లో అక్కడ కూడా ఎగ్జామినేషన్స్ అంటే ఉంటాయి. ఎగ్జామినేషన్స్ మనకి స్టేట్ బోర్డు కూడా ఉంటుంది. వాళ్ళు 3rd క్లాస్ కి, 5th క్లాస్ కి, 8th క్లాస్ కి, 11th క్లాస్ కి అట్లా ఎగ్జామ్స్ పెడతారు. కానీ ఫెయిల్ చేయరు వాళ్ళు కూడా మనలాగానే. కానీ ఆ ఎగ్జామ్స్ కి చాలా వాల్యూ ఉంటుంది. సో దానికి సంబంధించిన మార్క్స్ అంటే స్టేట్ బోర్డు ఇస్తున్న మార్క్స్ అవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఆ స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ దాని మీద ఆ మార్క్స్ మీద ఆధారపడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ చూస్తుంది, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి స్కూల్ ఏ ర్యాంక్ వచ్చింది కాలిఫోర్నియా స్టేట్ లో. సో అట్లాగే స్కూల్ వాళ్ళకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ, మా స్కూల్ ఏ ర్యాంకింగ్ వచ్చింది. ఆ ప్రెస్టేజెస్ తోనే ఆ క్రెడిబిలిటీతోనే అక్కడ స్కూల్స్ రన్ అవుతున్నాయి బ్రహ్మాండంగా. అంటే అక్కడ కల్చరల్లీ ఐ థింక్ దే ఆర్ కొంచెం డిఫరెంట్ అనమాట మనకంటే కూడా. సో ఆ రకంగా వాళ్ళ స్కూల్స్ చాలా బ్రహ్మాండంగా నడుపుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మనకి ఒక మ్యాథ్స్ క్లాస్ రూమ్ ఉంటుంది. సో అక్కడ పిల్లలు మూవ్ అవుతుంటారు క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి, అంతేగాని టీచర్స్ మూవ్ కాదు. ఉదాహరణకి దిస్ ఇస్ మై మ్యాథ్స్ రూమ్ అనుకుంటే, నేను మ్యాథ్స్ టీచర్ అనుకుంటే పిల్లలు నా దగ్గరికి వస్తారు. సో ఈ పీరియడ్ లో ఈ పిల్లలు వస్తే నెక్స్ట్ పీరియడ్ లో ఈ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొక పిల్లలు వస్తారు. అంటే పిల్లలు దే మూవ్ ఆన్. ఎలిమెంటరీ వరకేమో టీచర్లు మూవ్ అవుతుంటారు, సో పిల్లలందరూ ఒకటే క్లాస్ రూమ్ లో ఉంటారు. బట్ మీకు మిడిల్ స్కూల్ హై స్కూల్కి వచ్చేసరికి పిల్లలు మూవ్ అవుతుంటారు గమ్మత్తుగా. అంటే ఎందుకంటే మ్యాథమెటిక్స్ రూమ్ ఉందంటే మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ ఏ ఓన్లీ క్లాస్ రూమ్, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ లాట్స్ ఆఫ్ టిఎల్ఎం అనమాట. అంటే మనకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం కదా, మ్యాథ్స్ కి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంతా ఉంటుంది. అట్లాగే సైన్స్ క్లాస్ చూస్తే అది సైన్స్ ల్యాబ్ కమ్ క్లాస్ రూమ్. సో అందుకనే సైన్స్ అక్కడే ఉంటాడు. సో అక్కడే ఒక ల్యాబొరేటరీ మనకి దాని షేప్ లో ఉంటుంది, ల్యాబొరేటరీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దట్ వర్క్స్ యాజ్ ఎ క్లాస్ రూమ్ అండ్ దట్ ఆల్సో వర్క్స్ యాజ్ ల్యాబొరేటరీ. సో అట్లా పిల్లలందరూ వచ్చి ఆ సైన్స్ రూమ్ వచ్చినప్పుడు సైన్స్ పీరియడ్ అక్కడ జరుగుతుంది అనమాట. ఆ రకంగా తర్వాత క్లబ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క హై స్కూల్లో దగ్గర దగ్గర 30 నుంచి 50 క్లబ్స్ ఉంటాయి అనమాట. అంటే ఉదాహరణకి మనకి లైక్ ఫోటోగ్రఫీ క్లబ్ ఉండొచ్చు, ఇట్లా చాలా ఎలక్టివ్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఎలక్ట్రిక్ ఒక్కొక్క క్లబ్ ఉంటుంది. సో బియాండ్ ఎలక్టివ్స్ కూడా క్లబ్స్ ఉంటాయి అనమాట. సో పిల్లలకి ఏంటంటే బజ్ ఆఫ్ యాక్టివిటీస్. సో చాలా మంది పిల్లలు ఈవినింగ్ 8 o'clock స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సో ఈ మధ్యాహ్నం కొన్ని 2:30కి అయిపోతుంది, కొన్ని 3:30కి అయిపోతుంది. 3:30 నుంచి కూడా ఇంటికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. 3:30 నుంచి మనకి 8 o'clock వరకు గేమ్స్ ఆడుతూనే ఉంటారు. సో కొన్ని స్కూల్లో నేను ఇవి చూశాను ఏంటంటే మనకి ఆటోమొబైల్స్ కి సంబంధించిన వర్క్ షాప్. అంటే అక్కడ ఒక ఎలక్టివ్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లెర్న్ డ్రైవింగ్ అంటే హై స్కూల్ లెవెల్లోనే. అండ్ యూ కెన్ ఆల్సో లెర్న్ హౌ టు చేంజ్ ది టైర్స్ వెన్ ఇట్ ఇస్ పంచర్డ్. సో అట్లాగే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇట్లా థియేటర్ ఆర్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద థియేటర్ ఆర్ట్స్ ఉంటాయి అన్నిట్లో కూడా. నేను చెప్పేది ఆల్ హై స్కూల్స్ లో థియేటర్ ఆర్ట్స్ ఉంటాయి ఉదాహరణకి. సో ఇట్లా మనము స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సో ప్రతి హై స్కూల్ అన్ని హై స్కూల్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి అనమాట. జాగ్రత్తగా గమనిస్తాం మనం. సో ఈ రకంగా వాళ్ళు ఎడ్యుకేషన్ లో చాలా బ్రహ్మాండమైనటువంటి మనకి అది కొట్టొచ్చినట్టు దట్ ఎడ్యుకేషన్ ప్రాస్పరిటీ అనేది చాలా బాగా కనబడుతుంది. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారంట ఇక్కడ. మనం ఏ మాట చెప్పుకోవాలి, మన టీచర్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో అక్కడ టీచర్స్ అనే వాళ్ళు చాలా, నేను చూసాను కొంతమంది టీచర్స్ వైల్ టీచింగ్ నన్ను దే పర్మిటెడ్ మీ టు వాచ్ అనమాట. ఆ కమిట్మెంట్ చూస్తే నాకు తలదిరిగిపోయింది. అంటే వాళ్ళు టోటల్ గా ఇన్వాల్వ్ అయిపోతారు పిల్లల్ని. మనలాగా ఏదో ఫస్ట్ బెంచ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం కాదు. సో మొత్తం క్లాస్ మొత్తాన్ని కూడా వాళ్ళు అటెన్షన్ సీక్ చేస్తారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. సో ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంటుంది అది యూకేజీ. అట్లాగే ప్రైమరీ స్కూల్ సంబంధించిన 2nd క్లాస్ వరకు అయితే పిల్లలకి టోటల్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే వాళ్ళు క్లాస్ రూమ్ లో ఈ మూలకు కూర్చోవచ్చు, ఆ మూలకు కూర్చోవచ్చు, పడుకొని కూడా క్లాస్ వినొచ్చు. సో అట్లా ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళ లైబ్రరీస్ చాలా బాగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఈవెన్ లైబ్రరీస్ లో కూడా టాయ్స్ ఉంటాయి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. సో పిల్లల్ని ఏ బుక్ చదవాలి అనేది లైబ్రరీయన్ ఎంకరేజ్ చేస్తారు. అంటే ఈ పిల్లల యొక్క టేస్ట్ ని బట్టి కూడా వాళ్ళు నీకు ఇది లాస్ట్ టైం ఈ బుక్ తీసుకెళ్ళావు కదా, ఈసారి ఈ బుక్ తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టుగా ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు రీడ్ అనమాట. సో ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే మనము అమెరికన్ స్కూల్స్ చాలా బాగా ఉన్నాయి డెఫినెట్ గా. సో మన ఇండియాలో డెఫినెట్ గా మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టీచర్సే వాళ్ళు కరికులం డిసైడ్ చేసుకుంటారు. మనలాగా మొత్తం స్టేట్ మొత్తానికి ఒకటే కరికులం ఉండదు. ఏ టీచర్ ఆ టీచర్ దే హ్యావ్ ది లిబర్టీ టు డిజైన్ దేర్ ఓన్ కరికులం. సో దాన్ని బట్టి వాళ్ళ పిల్లలని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటారు. చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చాలా ఉంటాయి అనమాట. అవి ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ మన క్లాస్ రూమ్ కరికులమే కాదు. సో అదర్వైజ్ ఇంకా చాలా మనము చెప్పుకోవడానికి
చాలా విషయాలు అయితే ఉన్నవి. మనము మేబీ అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. మేము వచ్చే వారము వియత్నాం వెళ్తున్నాము గవర్నమెంట్ స్కూల్ చూడడానికి. సో అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ యూనివర్సిటీ చూడడానికి వెళ్తున్నాము. వియత్నాం యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ తోని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పోటీ పడుతున్నారు. దో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్, బట్ వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ చాలా పుంత దొరుకుతున్నారు. అందుకని మేము మా కమిషన్ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము. సో మేబీ ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో నేను వియత్నాం అనుభవాన్ని పంచుకుంటాను. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.